నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సవిత విమర్శల దాడి. రాయలసీమకు తీరని ద్రోహం చేశారంటూ ఆగ్రహం. భారత నేవీలోకి చేరిన అధునాతన గైడెడ్ మిసైల్. రష్యాతో భారత బంధం మరింత బలపడుతోందన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా డివైఎఫ్ఐ సంఘాల ఆందోళన. మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆందోళన. చెన్నై బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ లారీ ఢీకొట్టడంతో గాల్లో ఎగిరిపడిన బస్సు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత విమర్శించారు. కడప జిల్లా పొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి సవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలేమీ లేదని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి కారకులెవరో ప్రజలందరికీ తెలుసని, 42 మంది ప్రజలు కొట్టుకుపోయి చనిపోతే కనీసం వారికి న్యాయం కూడా చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి సవిత తెలియజేశారు. రాష్ట్రానికి త్వరలోనే హైకోర్టు బెంచ్ పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకురాబోతున్నారని అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దొరసానిపల్లి విలేజ్ లో ఈ రోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం. మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ రోజు రెవెన్యూ సదస్సులకు నేను హాజరయ్యాను. స్థానిక శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజలు కూడా విశేషంగా రావడంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద 1B ఎక్కడం, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చుబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడ ఉన్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సర్వే చేసి చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈ రోజు వెళ్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేయాలి. ఎందుకంటే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ, ప్రజలకు ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంచి ప్రభుత్వం, మంచి నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మన రెవెన్యూ మంత్రి గారు ఒక కేబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి. సార్, మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారము ప్రతి కలెక్టరేట్ లోనూ మనం పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పెడుతున్నాం సార్. ఈ సమస్యలు సోమవారం ఒక రోజు పెడితే సరిపోదు సార్. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం. వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం. 100% బెడెడ్ 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఉచిత ఇసుక అన్నం, అమరావతి పనులు మొదలైనాయి. ఒక పక్క పోలవరం మొదలైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండగలు మొదలైనాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం. ఉచిత ఇసుక ఇచ్చాం. అదే విధంగా పొలం పిలిచింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం దాచుకోవడం తప్ప చేసింది లేదు. ప్రజల్ని అప్పుల పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆ రోజు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. మరి రాయలసీమకు హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు. మరి ఏమైనా తెచ్చారా అంటే నేను రాయలసీమ పులిబిడ్డ అన్నారు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్నమయ్య డ్యాం తెగిపోయింది. అన్నమయ్య డ్యాం ఎందుకు తెగిపోయిందని ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. సుమారుగా 42 మంది చనిపోయారు. ఆ 42 మంది చనిపోతే పరామర్శించడానికి కూడా రాని రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మాది మంచి ప్రభుత్వం. ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఒక పక్క రైతన్నలకు, ఒక పక్క మహిళలకు,
ఒక పక్క యువతకు, ఒక పక్క పారిశ్రామికంగా సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలిసిన ఘనత శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ, డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం, హైకోర్టు బెంచ్ రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకే వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు కనపడినా అది కనిపించేది శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రష్యాలో తయారైన అధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుషేల్ భారత నేవీ అమలు పదిలోకి చేరింది. సోమవారం రష్యాలోని కాలినిన్ గ్రాడ్ నగరం వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఫ్రిగేట్ ను భారత చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠికి లాంఛనంగా అప్పగించారు. భారత్ లో ముంబై కేంద్రంగా పనిచేసే భారత నౌకాదళం పశ్చిమ విభాగానికి ఈ ఫ్రిగేట్ ను అందజేస్తారు. ఇది హిందూ మహాసముద్ర జలాల్లో మోహరించనుంది. 4 స్టెల్త్ ఫ్రిగేట్ల నిర్మాణం కోసం 21,000 కోట్లతో 2016లో రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ రష్యాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు రక్షణ రంగ సహకారమే ప్రత్యక్ష నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. Дамы и господа, достопочтенный министр обороны Индии Радша Мантри откроет символическую доску с наименованием корабля. Ladies and gentlemen, a loud round of applause for Indian naval ship The Shield and all the men and women who have made this moment possible. Дамы и господа, аплодисменты для всех, кто принимал участие в создании фрегата «Тушил». మానవ హక్కుల కోసం ప్రజలు పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని మహిళా సంఘాలు నినదించాయి. మహిళా హక్కులే మానవ హక్కులు అంటూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను ఏర్పాటు చేసి 77 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికి అమలు కావడం లేదని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మహిళలకు జీవించే హక్కు కల్పించాలని కోరారు. డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఇంకా జరపాలని చెప్పేసి 1948 సంవత్సరంలోనే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దాన్ని పురస్కరించుకొని మన భారతదేశంలో కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి ప్రకటించడం, దాంట్లో రాయటం కూడా జరిగింది. 77 సంవత్సరాలు అయింది మానవ హక్కుల దినోత్సవం ప్రకటించింది. మన రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం. కానీ ఈ రోజు రోజుకి కూడా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాలవేయబడుతున్నాయి. ఈరోజు జీవించే హక్కు, జన్మించే హక్కు, తిండి హక్కు, విద్యా హక్కు, పని హక్కు, ఇవన్నీ కూడా హక్కులకి భంగం కలిగిస్తూ ఈ రోజు ప్రభుత్వ విధానాల మూలంగా రోజు రోజుకి కూడా ఆ హక్కులకి భంగం కలుగుతుంది. ఈ రోజు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదు. మహిళలు ఈ రోజు అమ్మాయిలు, చిన్న పిల్లలు బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి, స్కూల్కి వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. అంటే అమ్మాయికి రక్షణ కూడా ఈ రోజు పెద్ద కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు హింస లేని సమాజం ఏర్పడాలి. ప్రభుత్వం కూడా ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. నిజంగా సమాజంలో సగభాగంగా ఉన్న మహిళా హక్కులు కాపాడబడితే మానవ హక్కులు కాపాడబడతాయని చెప్పేసి ఐద్వా, సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కూడా భావించి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని పట్టణాల్లో కూడా ఈ రోజు పెద్ద ర్యాలీలు, సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది. మానవ హక్కులు కనుక నిర్వీర్యం అవ్వకుండా మొత్తం కాపాడబడితే, సమానంగా అన్ని హక్కులు అందరికీ సమానంగా కాపాడబడితే గనక ఈ సమాజం ముందుకు వెళ్లేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు ప్రజా సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం. కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, భాష పేరుతోటి, సంస్కృతుల పేరుతోటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాథమిక హక్కులకి, కనీస ప్రాథమిక హక్కులు భంగం కలిగించే విధంగా మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి బీజేపీ విధానాలు అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా మనువాదం కాదు, ఈ రోజు మనవాదం కావాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించబడాలి. ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిరక్షించబడాలి. అప్పుడు మాత్రమే ఈ రోజు ఈ సమాజం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము భావిస్తున్నాం. హక్కుల దినోత్సవం ఈ రోజు డిసెంబర్ 10, 1948లోనే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 70 ఏళ్ల భారతావనిలో ఎక్కడా కూడా మానవ హక్కులు అనేవి కనపడట్లేదు. ఉన్న హక్కుల్నే నిర్వీర్యం చేస్తుంది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం బానే ఉంది, కానీ మనువాద భావాలు అనేది ముందుకొచ్చి మనిషి బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఉన్నావో ఘటన చూసాం, చర్మకారులు వేధించడం చూసాం. మహిళల మీద ముఖ్యంగా మనం ఒక క్యాప్షన్ కూడా పెట్టాం, మహిళా హక్కులే మానవ హక్కులు.
వైలెన్స్ విపరీతంగా జరుగుతుంది. ఆంధ్ర 2వ ప్లేస్ ఉందని చెప్పి, ఢిల్లీ 1st ప్లేస్ ఉందని చెప్పి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు చెప్తా ఉన్నాయి. చిన్న పిల్లలతో సహా ఈ రోజు మహిళల్ని అత్యాచారాలు చేయడమే కాదు, వాళ్ళ బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఈ రోజు గవర్నమెంట్ ఏం చెప్తుందనంటే మహిళలకు పెద్దపేట వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే ఉన్న చట్టాలే చాలా తక్కువ. నిర్భయ చట్టం వచ్చింది, కానీ నిర్భయ చట్టానికి కేటాయింపులు లేవు. పోయిన ప్రభుత్వం దిశా చట్టం తెచ్చామన్నారు, కానీ దిశా చట్టమే అమలు కాలేదు. అందుకని లా అండ్ ఆర్డర్ ని నిర్వీర్యం చేసే ధోరణి కాకుండా పోలీస్ స్టేషన్ లో పరిధి పెంచాలి, నిర్భయ చట్టానికి కేటాయింపులు పెంచాలి. మత్తు విపరీతంగా ఈ రోజు ఉక్కుపాదం మోపామని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. నిర్భయ దగ్గర నుంచి పోట్లాడుతున్నాం, కానీ ఎక్కడా కూడా ఏ జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేవు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు నిమ్మల రామానాయుడుకు వినతి పత్రాలు అందజేస్తున్నట్లు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పాలకులలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా ఉత్పత్తులకు 15 రూపాయల ధరను తగ్గించడం సరికాదని అన్నారు. సరుకు లేకపోయినా ధరలు తగ్గించి రైతులను ఆందోళనకు గురి చేయడం సరికాదని అన్నారు. చెరువులను ఖాళీ చేయించి ఉన్న ధరకు అమ్ముకునేలా రైతుల్లో ఆందోళన కలిగించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బోనం చిన్నబాబు, సరిదే బుజ్జి, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం తరఫున మరి ఏదైతే ఈరోజు మా కమిటీ సభ్యులు అందరం కలిసి ఇలా ఈ సంఘం ఆఫీసులో మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే గత 2-3 నెలల నుంచి ఏదైతే నిలకడగా ఉన్న ఆక్వా రేట్లని ఈరోజు ఒక్కసారే మరి 15 రూపాయలు తగ్గించి కొనడం జరుగుతుంది. దానికి కారణం ఏంటని విశ్లేషిస్తే ఎక్కడ సరుకులు మరి పెరగలేదు. 2-3 నెలల నుంచి ఏదైతే మరి వైరస్ బారిన పడి సీడ్ పోవటం, అలాగే కౌంట్ చెరువులు కూడా మరి ఏదైతే ఈ అతి చలికి కారణంగా వైరస్ బారిన పడి మరి అనేక అది ఆ కౌంట్కి కౌంట్కి సంబంధం లేక అన్ని కౌంట్లు కూడా మరి ఈరోజు మరి వైరస్ బారిన పడటం, సరుకులు తక్కువ ఉండటం, ఈ 2-3 నెలల నుంచి ఒక స్టెబిలిటీగా రేటు కొన్నారు. కానీ ఈరోజు సడన్గా మరి పెరిగినప్పుడేమో 5 రూపాయలు పెంచాలంటే వారం రోజులు టైం తీసుకుంటారు. కానీ ఈరోజు సడన్గా 15 రూపాయలు 100 గోండి 265 రూపాయలు నిన్నటిదాకా కొన్నారు. ఈరోజు 250 రూపాయలు, 15 రూపాయలు తగ్గించడం చాలా దుర్మార్గం. గతం నుంచి మా సంఘం తరపున మేము ఎప్పుడు రిప్రజెంట్ చేసినా ఎక్కడైతే వ్యత్యాసాలు ఇంత దారుణంగా ఉన్నాయో అవి అరికట్టమని చెప్పాం. కానీ వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. పెంచినప్పుడేమో 5 రూపాయలు వారం రోజులు పెంచుతారు, తగ్గించినప్పుడేమో ఇలా 15 రూపాయలు తగ్గిస్తున్నారు. కొన్ని సరుకులు ఏమన్నా బాగా పెరిగిపోయినాయా లేదా డిమాండ్ లేదని చూస్తే సరుకులు లేవు, డిమాండ్ అలాగే ఉంది. ముందుగా ఈ శాఖ మంత్రి వారు అచ్చెన్నాయుడు గారిని కలిసి వాళ్ళకి తెలియజేసి తదుపరి కార్యాచరణ రూపొందించుకుని వెళ్తాం. అలాగే దాంతోపాటు ఈరోజు ఉన్న ఏదైతే ఈ రేట్లు తగ్గించి అలాగే ఫీడ్ ప్లాంట్లు కూడా మరి రేట్లు తగ్గించమని ఎన్నోసార్లు మనం డిమాండ్ చేసాం. కానీ ఎవరో కేజీకి రూపాయి కూడా తగ్గించలేదు. దాని మీద కూడా ఏం చర్యలు తీసుకోవాలో, ఎలాగ మనం ఎదరికెళ్ళాలి, వాళ్ళతో ఇవన్నీ రిప్రజెంట్ చేస్తాం. అలాగే గతంలో కూడా చెప్పాం, నాణ్యమైన సీడ్ రాకపోవడం వల్ల రైతు ఎక్కువ నష్టపోతాడని చెప్పాం. ఆ నాణ్యమైన సీడ్ ఇప్పుడు కూడా మనకి ఇవాళ రావట్లేదు. ఈరోజు చెరువులన్నీ ఇలా ఇంత దారుణంగా పోతున్నాయంటే కారణం నాణ్యమైన సీడ్ లేకపోవటం. మనం ఎన్ని రకాలుగా చెప్పినా ఏది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అంచేత దీనికి ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి కోసం ముందుగా మంత్రివర్యులను కలిసి తదుపరి మన పాలకులు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం తరపున ఒక కార్యవర్గ సమావేశం స్టేట్ చేసి ఇక్కడ ఇటు అమలాపురం కానీ, వీరవాసనం కానీ, భీమవరం కానీ, మిగతా కాకినాడ కానీ, ఇంకా మిగతా జిల్లాల్లో ఉన్న ఏది సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ పిలిపించి ఒక కార్యవర్గం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక ప్లానింగ్గా మరి మీ ముందుకు వస్తామని చెప్పి ఆక్వా రైతులందరికీ తెలియజేసుకుంటూ ఎవరూ అధైర్యపడవద్దు, కంగారు పడవద్దు. నిజంగా కనుక మనకు వైరస్ కనుక మనకి ఉండే ఇబ్బంది ఉంటే తప్పకుండా ఆర్వోస్ చేసుకోవాలి. కాని పక్షంలో ఉన్న చెరువులు మాత్రం ఎవరూ కంగారు పడి రేట్లు తగ్గినాయి కదని చెప్పి దయవుంచి ఆర్వోస్ చేయకండి. జాగ్రత్తగా వేచి చూడండి, మళ్ళీ రేట్లు పెరుగుతాయి. తదుపరి కార్యాచరణ అనేది మళ్ళీ మీ అందరికీ ముందుగా వచ్చి మీకు తెలియజేస్తామని చెప్పి ప్రతి ఆక్వా రైతుకు తెలియజేసుకుంటూ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.